ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త పోలీసు బాస్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ రేసులో సీనియర్ మాదిరెడ్డి ప్రతాప్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన డీజీపీ కావడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఆంధ్రప్రదేశ్కు కొత్త పోలీస్ బాస్గా ఎవరు రానున్నారు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీకి కొత్త పోలీస్ బాస్ ఎవరు? ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపింది. ఇందులో 3 పేర్లను ఎంపిక చేసి తిరిగి యూపీఎస్సీ ప్రభుత్వానికి పంపుతుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించే అవకాశం ఉంది. దీంతో కొత్త డీజీపీ ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమించింది. అయితే ఆ తర్వాత ద్వారకా తిరుమలరావును ఎంపిక చేయగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక అనివార్యంగా మారింది. హరీష్ కుమార్ గుప్తాతో పాటు 5 పేర్లను యూపీఎస్సీకి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే డీజీపీ రేసులో మాదిరెడ్డి ప్రతాప్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్నే నూతన డీజీపీగా నియమించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఈ నెలాఖరుకు ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండటంతో మాదిరెడ్డి ప్రతాప్ను డీజీపీగా నియమించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తిరుమలరావు ప్రస్తుతం డీజీపీతో పాటుగా ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్టీసీ ఎండీ పోస్టులో కొనసాగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మాదిరెడ్డి ప్రతాప్ గుంటూరు జిల్లా నుంచి 1991లో ఐపీఎస్కు ఎంపికైన అధికారి. 2 దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారైన ప్రతాప్ తన కెరీర్లో ఎక్కడా ఒక్క మచ్చ లేని అధికారిగా పేరు సంపాదించారు. మూర్తీభవించిన నిజాయితీ, ముక్కుసూటితనం ఉన్న అధికారిగా పేరున్న ప్రతాప్ తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పలు వైవిధ్యమైన బాధ్యతలను నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న అనేక విద్యాసంస్థలు తీసుకొచ్చిన ఘనత ఈయనదే. నేడు హైదరాబాద్లో కొలువుదీరిన గూగుల్ క్యాంపస్ మొదలు బిట్స్ పిలానీ, సింబయాసిస్ వంటి అనేక సంస్థలు ఆయన చొరవతోనే ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. కాలం చెల్లిన నేర విచారణ పద్ధతులకు స్వస్తి చెప్పి పోలీస్ శాఖకు టెక్నాలజీ మెరుగులు దిద్దిన పోలీస్ అధికారిగాను ప్రతాప్ గుర్తింపు పొందారు. లక్షల కోట్ల విలువైన సంస్థలు, కంపెనీలను తెలుగు నేల మీద ప్రతిష్ఠించిన ఈ అధికారిపై ఎక్కడా అవినీతి ఆరోపణలు గాని, ఆయన నిర్ణయాలను శంకించిన దాఖలాలు గాని లేకపోవడం విశేషం. పంతొమ్మిది 1993లో నర్సీపట్నంలో ఏఎస్పీగా తొలి బాధ్యతలు తీసుకున్న ప్రతాప్ తర్వాతి రోజుల్లో ఆదిలాబాద్, బెల్లంపల్లి, సిద్దిపేటలో అడిషనల్ ఎస్పీగా, విజయనగరం ఎస్పీగా, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా సేవలందించారు. సుదీర్ఘకాలం గ్రేహౌండ్స్ ఆపరేషన్స్లో పనిచేసి మావోయిజానికి చెక్ పెట్టి యువతను ప్రధాన జీవన స్రవంతిలోకి మరలించే యత్నం చేస్తూ వచ్చిన ప్రతాప్ తర్వాతి కాలంలో సెలవు మీద అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని ప్రముఖ వార్టన్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. అక్కడ నేటి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈయనకు క్లాస్మేట్. ఎంబీఏ పూర్తి కాగానే అనేక పేరున్న బహుళజాతి సంస్థలు కోట్ల రూపాయల వేతనం ఇస్తామన్న మాతృభూమి మీద మమకారంతో తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చి పోలీస్ అధికారిగా తిరిగి బాధ్యతల్లో చేరారు.
ఉన్నత విద్యావంతుడిగా పేరున్న మాదిరెడ్డి ప్రతాప్ తనకు అప్పగించిన బాధ్యతలను 100% న్యాయం చేస్తారనే పేరు సంపాదించారు. హైదరాబాద్ నగరంలో డీసీపీగా ఉండగా నగరంలో రాత్రి గస్తీ నిర్వహణను మెరుగుపరిచేందుకు పోలీసు వాహనాల్లో చిప్పులను ఏర్పాటు చేయించి మెరుగైన ఫలితాలు రాబట్టారు. కోవిడ్ కాలంలో ఆర్టీసీ ఎండీగా ఉంటూ ఆర్టీసీ బస్సులను సంజీవని క్లినిక్లుగా మార్చి కోవిడ్ సేవలు అందించారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉంటూ ఇటీవల విజయవాడలో సంభవించిన బుడమేరు వరదల వేళ తన శాఖ సిబ్బందిని రంగంలోకి దించి రాత్రింబవళ్లు పనిచేశారు. బురదతో నిండిన 354 కిలోమీటర్ల మేర రోడ్డును శుభ్రం చేయించడమే గాక బురద పేరుకుపోయిన 74,000 ఇండ్లకు పూర్వరూపం వచ్చేలా చేశారు. వరదలలో ఇరుక్కుపోయిన 13,424 మందిని వీరి సిబ్బంది కాపాడగలిగారు. వీరి సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు రాగా ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారు. పాలనలో పారదర్శకత తేవడానికి నాటి ఐటీ సెక్రటరీ సురేష్ చంద్రతో కలిసి గెజిట్ ఆన్లైన్ పేరుతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. దీని సాయంతో గవర్నమెంట్ జీవోలకు నంబర్లు ఇవ్వడం మొదలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఒక ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీగా నియమితులై డీఐజీ స్థాయి వరకు చేరుకోవడం అరుదని చాలా మంది అభిప్రాయం. అయితే మాదిరెడ్డి ప్రతాప్ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఇండస్ట్రీ, ఐటీ శాఖలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో 5-6 సీనియర్ ఐఏఎస్ అధికారులకు మార్గదర్శకత్వం చేశారు. నేటి వరకు తెలుగు రాష్ట్రాలలో మరే ఇతర ఐపీఎస్ అధికారికి ఇలాంటి కీలక బాధ్యత దక్కలేదంటే అతిశయోక్తి కాదు. తర్వాతి రోజుల్లో ఏపీఎస్పీ డీజీగా, ఏపీఐఏసీ, ఏపీఎస్ఆర్టీసీ సంస్థలకు ఎండీగా, కమిషనర్, ప్రింటింగ్, స్టేషనరీగా సేవలందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు తాను నమ్మిన మార్గంలో పయనిస్తూ 100% పారదర్శకతతో పనిచేసి మచ్చలేని పోలీసు ఉన్నతాధికారిగా ఆయన పేరు గడించారు. నేటికి అంతే ఉత్సాహంతో తన శాఖలో కొత్తదనాన్ని తెచ్చేందుకు తప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మాదిరెడ్డి ప్రతాప్ ఏపీ డీజీపీగా ఎంపికవడం ఖాయమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. చూడాలి మరి ఏపీ పోలీస్ బాస్ ఎవరన్నది.